అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. కోవా బన్ ఇష్యూ ఎట్ మేడారం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలక్కడ జరిగిందేంటి? అసలు ఏమైంది? ఆ రిపోర్టర్స్ ఏం చేశారు? దీని గురించి ఈరోజు మాట్లాడదాం. ఈ వీడియోలో కంప్లీట్ క్లియర్‌గా నేను మాట్లాడతాను. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల అయితే మేడారం జాతరలో ఒక కోవా బన్ అమ్ముకుంటున్నాడు ఒకాయన. అక్కడంటే జాతర అంటే ఏముంటాయి, అన్నీ బొమ్మలు గానివ్వండి, ఫుడ్ గానివ్వండి, డిఫరెంట్ స్టాల్స్ అవి ఉంటూ ఉంటాయి. అయితే కొందరు రిపోర్టర్స్, అంటే ఛానల్ పేరు నేను ప్రస్తావించట్లేదు. ఆ రిపోర్టర్స్ ఏం చేశారంటే అతని దగ్గరికెళ్లారు. సో మైకులు పట్టుకొని అతని దగ్గరికెళ్ళడం వల్ల ఓ ముగ్గురు, 10 మంది అలా ఒక గుంపులాగా కూడారనమాట అతని దగ్గర. అయితే మైకులు పట్టుకొని, "ఇదేంటి? ఈ బన్ ఎక్స్‌పైరీ డేట్ ఏంటి? ఎప్పుడు తెచ్చావు? సో ఎక్కడ తెచ్చావు? ఇలాంటి కల్తీ ఫుడ్ అమ్ముతున్నావు" అని చెప్పేసి అతన్ని కొంచెం అందరూ గుమిగూడడం వల్ల అతను కొంచెం టెన్షన్ అనేది ఫీల్ అయ్యాడు. సో దానివల్ల ఏంటంటే అక్కడ కొంచెం టెన్షన్ ఫీల్ అవ్వడం, అతను మాట్లాడలేకపోవడం జరిగింది. అదే ఇది కల్తీ ఫుడ్ అని, ఫుడ్ జిహాద్ అని రకరకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టారు. అయితే ఒక ఆవిడ మైక్ పట్టుకొని ఆవిడ ఏంటంటే, "ఇది నువ్వు తింటావా? నువ్వు అందరికీ తినమని చెప్తున్నావు కదా" అని అన్నది. అయితే అతను ఆవిడ మాట్లాడే లోపే ఆ బన్ను తినేసాడు. "నువ్వు తింటావా?" అంటే అక్కడ అమ్ముకునేటి వాళ్ళు "తింటావా అమ్మా" అని చెప్పేసి ఎవ్వరు అడగరు. ఇష్టం వస్తేనే కొనుక్కుంటారు. వాళ్ళు స్టాల్ అనేది పెట్టుకుంటారు. నువ్వు తింటావో తినవో అది నీ ఇష్టం. అంతేగాని బలవంతంగా తినండి, తినండి అని చెప్పేసి వాళ్ళేం పెట్టరు గదా! మీకు నచ్చితేనే కొనుక్కొని తింటారు. సో ఈ పాయింట్ పక్కన పెడదాం అసలు. అయితే అతన్ని ఇబ్బంది పెట్టడం అది జరిగింది. కొంతమంది ఏంటంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియోస్ కింద. కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తుంటే, కొంతమంది ఏంటి ఆయనకి వ్యతిరేకంగా, అంటే సింపతి అనేది కామన్ అయిపోయిందని చెప్పేసి దేశంలో జాలి చూపించడం అనేది ఏంటిది కామన్ అయిపోయిందని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. సో జాలి ఎవరి మీద చూపిస్తున్నారు అని అంటే, సింపతి ఎందుకు వస్తది అని అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఏదైనా రిపోర్టర్ అని ఎవరన్నా ఎళ్లి ఇది ఫుడ్ కల్తీ, జనరల్‌గా నార్మల్‌గా మాట్లాడితే ఇది మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తే ఎవ్వరు ఏమనరు. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు ఇందులో అంటే ఫుడ్ అనేది మంచిది కాదు, ఇలాంటి కల్తీ తినొద్దు అని చెప్పేసి. కానీ ఒక్కడిని చేసి అందరూ, అది కూడా ఒక చిరు వ్యాపారి రూ. 10 బన్ అనుకుంటా. ఆ రూ. 10 బన్ అమ్ముకుంటే, అంటే మేడారం జాతర ఒక 3, 4 రోజులు ఉంటది. ఆ 4 రోజుల్లో ఒక లక్షలు సంపాదించేస్తాడు అతను. ఇప్పటి వరకు ఓన్లీ రూ. 10 బన్నే కదా! మహా అయితే ఆ 4 రోజులు కలిపి ఒక 10,000, 20,000 సంపాదించుకుంటాడు. అది కూడా ఎంతో దూరం నుంచి వచ్చాడు. ఇక్కడ జాతర జరుగుతుందని చెప్పేసి కొంచెం వ్యాపారం ఏదైనా జరిగితే కుటుంబానికి ఆదరణంగా ఉంటదని చెప్పేసి ఇక్కడికొచ్చి అమ్ముకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మతాన్ని అడ్డుపెట్టుకోవడం, అలాగే దాంతో పాటు ఇది ఫుడ్ కల్తీ అని. ఇప్పుడు మనం పెద్ద పెద్ద బేకరీస్‌కెళ్తాం. మస్కాబన్ తింటాం. అక్కడ మస్కాబన్ ఎంత అమ్ముతారు? రూ. 100కి అమ్ముతారు. ఆ రూ. 100 మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా? మరి ఆ పెద్ద పెద్ద బేకరీస్‌ని ఎందుకు అడగట్లేదు? ఈ రూ. 10 వ్యాపారం చేసుకుని ఆయన మీద ఎందుకు ఎగబడుతున్నారు? ఆయన ఎందుకు బెదిరిస్తున్నారు? ఆ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ గానివ్వండి, పెద్ద పెద్ద, అంటే మతమే అంటే ఆ మతానికి సంబంధించిన రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి కదా! పొద్దున్న వీళ్ళతో మాట్లాడతారు, సాయంత్రం అందులో బిర్యానీ బాగుందని ఆ రెస్టారెంట్‌కెళ్ళి తినరా? అందులో కల్తీ జరగదా? మరి ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాటిల మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? చాలా చోట్ల కల్తీ జరుగుతుంది. కల్తీ లేనిది ఎక్కడుంది? ఈ రోజుల్లో పాలు కల్తీ, నీళ్లు కల్తీ, మనం తినే ఫుడ్ కల్తీ, అన్నిట్లోని కల్తీ ఉంది. రూ. 10 బన్ అమ్ముకునే వ్యాపారం చేసుకున్న అతని మీద ఎందుకు ఇట్లా ప్రవర్తించారు? సో ప్రస్తుతం చాలా మీడియా ఛానల్స్ ఆ ఛానల్ మీద వ్యతిరేకత అయితే చూపిస్తుంది. ఎందుకనంటే చిరు వ్యాపారుల మీద కాదు, పెద్ద పెద్ద మోసాలు చేసేవాళ్ళు, అంటే ప్రపంచంలో, అంటే మన భారతదేశంలో ఇంకేమీ జరగట్లేదు అన్నట్లు దీని మీదే పడ్డారు. భారతదేశంలో మనం మాట్లాడుకోవాలనుకుంటే, దేన్నైనా ఎదిరించాలని అనుకుంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటి గురించైనా మాట్లాడొచ్చు. కానీ రూ. 10 బన్ కోసం అతన్ని ఏంటిది కంగారు పెట్టి, బాధ పెట్టి, అతను చేస్తున్న చిన్న వ్యాపారాన్ని కూడా నష్టం కలిగించడం జరిగింది. అయితే ఇది పక్కన పెడితే అక్కడ గుమ్ము కూడడం వల్ల అతను చాలా టెన్షన్ అనేది ఫీల్ అయ్యాడు. చెమటలు పట్టడం, ఆ టెన్షన్ చూసి ఒక ఆమె రిపోర్టర్ మరేమో తెలీదు. ఆ ఛానల్ నుంచి నలుగురు, ఐదుగురు వచ్చారు. 4, 5 మైకులు పట్టుకోవడం, ఒక్కొక్కరు మైకులు మార్చుకోవడం, సో ఇట్లా చేయడం. ఓన్లీ ముస్లిమ్సే అమ్మట్లేదమ్మా రూ. 10 బన్ను. చాలా మంది హిందూస్ కూడా అమ్ముకుంటున్నారు ఈ రూ. 10 కోవా బన్. మరి ఆటోల్లో పెట్టి ఏంటిది
ఒక్కొక్కటి సెంట్రల్ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా కోవా బన్. మరి అక్కడ ఎందుకు అడగలేదు? ఓన్లీ ఇక్కడే ఎందుకు? అంటే ఇక్కడ ఏంటనంటే ఇది మన భారతదేశంలో అన్ని మతాలు కలిసే ఉంటాం. ఎక్కడో ఎవరో ఏదో చేశారని ఆ మతానికి ఇక్కడ లింక్ పెట్టి వాళ్ళు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు వాటిని కూడా చేసుకోనివ్వకుండా అండ్ వాళ్ళ జీవనాధారం వాటిని కూడా చెడగొట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. అండ్ నార్మల్గా అయితే మనం కోవా గురించి మాట్లాడుకుందాం. ఇంకొకటి కూడా అన్నది ఆ రిపోర్టరో మరి మామూలుగా మాట్లాడుతుందో ఆవిడ తెలియదు కానీ మామూలుగా షాప్లోకి వెళ్తే 100 గ్రాముల కోవా ఇంతే ఇస్తాడు అని అన్నది. మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇక ఇంత కూడా రావట్లేదు. 10 రూపాయల బన్ తీసుకొచ్చి ఎంత 20 రూపీసా 10 రూపాయలు మేడం. 10 రూపాయలకి అమ్ముతున్నా. అయితే ఇది ఈ 10 రూపాయల బన్ అనేది కోవా అనేది రియల్ కోవా కాదు. అది ఎలా తయారు చేస్తారంటే పాలు షుగర్ వేసి, అంటే పాలకు బదులు పాల పౌడర్ కూడా వాడచ్చు, అంటే కొంచెం తక్కువకి వస్తుంది కదా. పాల పౌడరు, షుగరు, అలాగే బొంబాయి రవ్వ, ఈ 3 కలిపి కోవా లాగా ఒక స్వీట్ అనేది తయారు చేస్తారనమాట. అది కూడా అతను పూసేటప్పుడు ఎలా చేస్తాడు, ఏదో ఇంత అంటిస్తాడు అంతే, ఇంత అంటించేసి అమ్ముతాడు. అంతేగాని ఇంతింత కోవాలు వేసేసి అట్లా అనేది ఏమి ఉండదు. 10 రూపాయలకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మహా అయితే ఆ బన్నులో వాళ్ళకి ఒక 3 రూపాయలు ఎంతో మిగలొచ్చు. సో ఇది అంటే అందులో కల్తీ జరిగి ఉంటే మీరు నిజంగా దాన్ని ఎదిరించాలి అని అనుకుంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని వాళ్ళందరికీ కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళకి ఫోన్లు చేయొచ్చు. అంతేగాని ఆధార్ కార్డ్, అసలు అతను అమ్మే ఫుడ్కి ఆధార్ కార్డ్కి సంబంధం ఏంటో ఒక జర్నలిస్ట్ బ్రదర్ ఏమన్నాడంటే, నీ ఆధార్ కార్డ్ చూపి చెట్టు కట్టేస్తా. ఆధార్ కార్డు చూపి ఒకసారి. ఆధార్ కార్డు లేదు సార్ అక్కడ. ఆధార్ కార్డు లేదు సార్. ఆధార్ కార్డు లేకుంటే ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? అర్థం కాలే. అమీన్కి వచ్చినాం సార్. అమీన్కి వచ్చినాం సార్. ఆధార్ కార్డు అనేది ఉంటాయి. ఆధార్ కార్డు, వేర్ ఇస్ యువర్ ఆధార్ కార్డు? అంటే 10 రూపాయలు బన్ అమ్ముకుంటే చెట్టు కట్టేస్తారా? అతను ఏం మోసం చేశాడు? హత్య చేశాడా, లేదంటే అత్యాచారం చేశాడా, ఏం చేశాడు? అసలు దొంగతనం ఏమన్నా చేశాడా? అతను అమ్ముకుంటున్నాడు అంతే. అసలు ఈ జర్నలిస్టులు కొంతమంది అసలు అతను జర్నలిస్టో కాదో కూడా తెలియదు. అసలు ఆధార్ కార్డు అడిగిన అతన్ని నీ కార్డు చూపించామా, నీ జర్నలిజం కార్డు అని చెప్పేసి అడగాల్సింది. అసలు ఆయనకి అంత జ్ఞానం లేకపోవచ్చు. మన స్విగ్గీ జొమాటోలో పెట్టుకునే ఫుడ్లో కూడా చాలా కల్తీలు ఉన్నాయి. మనం తినే బర్గర్లో, పిజ్జాల్లో ప్రతిదీ కల్తీయే. అండ్ మనం యూజ్ చేసే ఆయిల్స్ ఇవన్నీ కూడా కల్తీయే. కానీ పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి వాటిని అడగలేకపోతున్నారు. ఇతను 10 రూపాయల వ్యాపారం చేసుకుంటున్నాడు కదా, 10 రూపాయలు బన్ అమ్ముకుంటున్నాడు కదా, అందుకని ఇతని మీద పడ్డారనమాట. సో ఈ సంఘటన గురించి అయితే చాలా మంది రియాక్ట్ అయ్యారు. మా ఛానల్ నుంచి చెప్పాల్సింది ఏంటనంటే, మన భారతదేశంలో అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీకు నచ్చితే తినండి, లేదు అని అంటే వద్దు. అంతేగాని ఇలా గుమ్ముగూడి వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని ఎదిరించడం, ఇలా ఛానల్లో పెట్టడం ఇలాంటివి కరెక్ట్ కాదు. సో దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.